హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో పాత నాణాలు ఉంటే ఇప్పుడు మీరు అదృష్టవంతులవుతారు. ఎందుకంటే కొన్ని పాత అమెరికా నాణాలు అంటే చిన్న పెన్నీలు లేదా $25 నాణాలు ఇవాళ మార్కెట్లో 17 లక్షల దాకా విలువ పొందుతున్నాయి. అవును, మీరు వింటుంది నిజమే. కొన్ని అరుదైన పెన్నీలు $25 కలిపి ఏకంగా 17 లక్షల వరకు అమ్ముడయ్యాయి. ఒక చిన్న సైజు నాణెం మీరు ఊహించిన రీతిలో మీ ఖాతాలో లక్షల రూపాయలు తీసుకురావచ్చు. ఇప్పుడు మనం మొదటిగా మాట్లాడుకుందాం వీట్ పెన్నీ గురించి. ఈ నాణాలు 1909 నుంచి 1958 వరకు యునైటెడ్ స్టేట్స్లో ముద్రించబడ్డాయి. వీటి వెనుక భాగంలో 2 గోధుమ చెట్లు ఉండటం వలన వాటిని వీట్ పెన్నీస్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా కాపర్తో తయారయ్యాయి. సంవత్సరంలో యుద్ధ పరిస్థితుల వల్ల ఉక్కుతో తయారైన ఒక ప్రత్యేకమైన పెన్నీని ముద్రించారు. దీనిని స్టీల్ వీట్ పెన్నీ అని అంటారు. మార్కెట్లో ఇప్పుడు వేలాది నుంచి లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా 1943 కాపర్ వీట్ పెన్నీ అంటే పొరపాటుగా కాపర్లో ముద్రించబడిన పెన్నీ. ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన పెన్నీలలో ఒకటి. ఇదొక మంచి నాణ్యతలో ఉంటే 8 నుంచి 9 లక్షల దాకా విలువ చేసే అవకాశం ఉంది. ఇంకా 1909 SVDB వీట్ పెన్నీ, ఇది చాలా అరుదైన నాణెం. ఇది కలెక్టర్స్కి కావాల్సిన ఐటెం. 3 నుంచి 4 లక్షల వరకు ధర పలికే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం $25 కాయిన్ గురించి. $25 అంటే 25 సెంట్స్ విలువ గల అమెరికన్ కాయిన్. ఇవి ఎన్నో రకాల డిజైన్స్లో వస్తూ ఉంటాయి. కానీ కొన్ని స్పెషల్ ఎడిషన్స్ లేదా మింటింగ్ ఎర్రర్స్ వలన మార్కెట్లో చాలా విలువను కలిగిన మారుతాయి. ఉదాహరణకు 2004 సంవత్సరంలో ముద్రించబడిన విస్కాన్సిన్ క్వార్టర్ నాణెంలో ఎక్స్ట్రా లీఫ్ అనే ఎర్రర్ కనిపించింది. ఇది కలెక్టర్ మార్కెట్లో 1 నుంచి 2 లక్షల వరకు అమ్ముడవుతోంది. ఇంకొక రేర్ కాయిన్ 1970 ఎస్ ప్రూఫ్ క్వార్టర్. ఇది పొరపాటుగా కెనడియన్ నాణెం మీద ముద్రించబడింది. ఇది కూడా కలిపి చూస్తే 3 లక్షల దాకా ధర పలికే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే వీట్ పెన్నీలు ప్లస్ $25 కాయిన్స్ కలిపి దాదాపు 17 లక్షల విలువకు చేరుతున్నాయి. ఒక చిన్న నాణెం జీవితాన్నే మార్చే విలువ కలిగి ఉంటుంది. మీ దగ్గర కూడా అలాంటి నాణెం ఉంటే ఇది మీ అదృష్టాన్ని మలచగలదు. మీరిప్పుడు ఓసారి మీ పాత పర్స్, అల్మారాలు, డ్రాయర్స్ అన్నింటినీ చూడండి. విలువైన సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.